వికారాబాద్ జిల్లా పరిగి నజీరాబాద్ తండాలోని వాసన కార్యాలయంలో వాసన వారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం రైతుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రకృతి వ్యవసాయం సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఏ విధంగా ప్రకృతి వ్యవసాయం సేంద్రియ పంటను పండిస్తున్నారో స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్నారు. తమ నుండి ఎటువంటి సహకారం అవసరం ఉన్నా చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. నేను క్లారిటీ కనుక్కొని చెప్తాను మేడం. మీకు అవి మన సైడ్ ఉన్నాయి లేవు అనేది. మైసూర్ మళ్ళీ ఇక్కడ ఒకటేనా మేడం? మీకు ఒకటేనా? నవారా నేను అక్కడ తీసుకుంటాను. తినవచ్చా ఇలాగానే? When I will purchase, what is fiber power is selling it off soup sir 24 hours. Sir ఇది రెడ్ రైస్ ఉంది నా దగ్గర. రత్నదీప్ నుంచి కొన్నాను కానీ నేను. రత్నదీప్ కి ఎక్కడ పోతున్నాయి? ఇక్కడ నుంచి పోతున్నాయి వాళ్ళు. They have some contact sir. ఇది ఢిల్లీ బాస్మతి. అది బాస్మతినా? ఢిల్లీ బాస్మతి లేదు సార్, లోకల్ నేమ్. ఢిల్లీ బాస్మతి. ये पूसा सेंटर లో డెవలప్ చేసి పూసా బాస్మతి సర్. ఆల్ దీస్ ఆర్ ట్రెడిషనల్ ఇండిజినస్. ఓకే. మన దగ్గర మూడు రకాల పాయసం స్మెల్ వస్తుంది సార్. సెంటర్ అంటే పక్కన 10 ఇళ్ళకి వాసన స్మెల్ వస్తుంది. బాస్మతి ఎట్లా సెంటర్ వెరైటీ. ఓకే. ఒక 100 గ్రామ్ బియ్యం మనం కూడా తినం సార్. రెండు నేను తీసుకుంటాను. నౌ వెరీ పాపులర్. These two I will try. Yeah. Let me get the hang of it. Mysore Malika. Black. ఇది అయితే చాలు. నేను స్టార్ట్ మళ్ళీ మీరు కలెక్టరేట్ లో సెంటర్ పెట్టినప్పుడు నేను తీసుకుంటాను. పిల్లలకి సార్ 11 ఇయర్స్ వరకు ఎఫ్డిసి నుంచి మేము నో నాట్ ఎట్ ఆల్. హౌ మచ్ పే? నో నాట్. చెప్పండి మీరు ఇవ్వండి. చెప్పు భయ్. సంతోషంలో యాక్చువల్ అయితే ఓకే. థ్యాంక్ యూ. ఐఎమ్ అగైన్ సెయింగ్ వాట్ ఎవర్ సెంటర్స్ యూ వాంట్ టు పుట్ వి విల్ పుట్ దోస్ సెంటర్స్. థ్యాంక్ యూ. పరిగి దగ్గర అండ్ కలెక్టరేట్ దగ్గర సమ్ కియాస్ లాగా మేము స్టార్ట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ అవర్ పీపుల్ విల్ స్టార్ట్ ఈటింగ్ ఇట్ అవుతుంది. ఆఫీసర్స్ కూడా తింటే ఇప్పుడు వాళ్ళకి కూడా అలవాటు వస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు అనిల్ ఉప్పలపాటి. నేను ప్రోగ్రామ్ ఆఫీసర్గా వాసన సంస్థలో పనిచేస్తున్నాను. ఈరోజు కలెక్టర్ గారు అరక రైతు సంఘంతో పాటు వాసన సంస్థలతో రైతులతో పనిచేస్తున్న ప్రకృతి వ్యవసాయం ఫీల్డ్స్ సందర్శించారు. దాంట్లో ముఖ్యంగా శ్రీనివాస్ అనే రైతు దోర్నాలపల్లిలో పత్తిలో పలు పంటలు పండించడం జరుగుతుంది. అలాగే ఆయనతో పాటు ఇంకో 5-6 రైతులు ఆ చుట్టుపక్కల అవే రకరకాల పంటలు పండిస్తున్నారు ఒకే ప్లాట్లో. అది చూడటం జరిగింది. తర్వాత రైతులతో మాట్లాడి వాళ్ళ అనుభవాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బాస్పల్లిలో సుస్థిర వ్యవసాయ రైతు సేవా కేంద్రం అని వాసన సంస్థ అరక వాళ్ళు స్థాపించింది. అక్కడ సారు విత్తనాలు ఇవంతా వాళ్ళు ఎలా పనిచేస్తున్నారనే తెలుసుకొని వాళ్ళు చేస్తున్న పనికి అభినందించారు. ఆ తర్వాత పరిగిలోని జీవ వనరుల కేంద్రం ఉంది వాసన సంస్థలో. అక్కడికి వచ్చి 3 మండలాలు దోమ, దౌలతాబాద్, బొమ్మరాజ్పేట నుంచి రైతు సంఘం నుంచి ఒక 50 మంది రైతుల వరకు వచ్చి ఉన్నారు. వాళ్ళతో ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళ అనుభవాలు తెలుసుకొని అలాగే వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందిస్తానని చెప్పేసి సభను ముగించారు.